ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ గెలిచున్నా లేదా బీజేపీ గెలిచింది కాబట్టి వాళ్ళైనా గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాం. అంతకుముందు కాంగ్రెస్ యొక్క వ్యవహారాలను చూసేవాళ్ళం. అంటే ఎవరు అధికారంలో ఉన్న కేంద్రంలో వాళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు, అట్లాగే ఎంపీల యొక్క మద్దతు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. సో ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా తాము ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అంటున్నామో దాని మీద మాత్రమే పెట్టారు. సో దానికి సంబంధించి రాజ్యాంగంలో దాదాపు 18 అధికారాలు, అంటే 18 ఆర్టికల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక బిల్లు పాస్ అవ్వాలంటే 1/3 మెజారిటీ ఉంటే సరిపోతుంది. అంటే పార్లమెంట్లో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఆ బిల్లుకి. కానీ ఇలాంటి రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి బిల్లును కనుక ప్రవేశపెట్టినప్పుడు, ఒక బిల్లు ఉంటే ఆ బిల్లుని పాస్ చేయాలి అన్నప్పుడు, అంటే ఆ బిల్లులో మార్పులు తీసుకురావాలి రాష్ట్రంలో, అంటే దాన్ని రాజ్యాంగంలోనే కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిల్లుని ఉత్తినే ముగ్గురులో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే సరిపోదు, ముగ్గురులో ఇద్దరు సపోర్ట్ చేయాలి. అంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో 2/3 మెజారిటీ ఉండాలి దానికి. సో అంత సపోర్ట్ అనేది ఎన్డీఏకి పార్లమెంట్లోనూ లేదు, అటు రాజ్యసభలో అసలే లేదు. సో రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ ఉండాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మధ్యకి వెళ్తుంది. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ తీసుకునే ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నారని, తన పర్సనల్ మీటింగ్లో జగన్కి పాజిటివ్గా, జగన్ ఒక బెస్ట్ అని, ఆయన ఒక హీరో అన్నట్టుగా మోడీ మనసులో మాటలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయని, మరి అది కూటమి పట్ల ఏపీలో ఒక వ్యతిరేకత ఉందని వైసీపీ అంటుంది, వైసీపీ అనుకూల మీడియా అంటుంది, అది ఆయన ఫీల్ అయ్యి అంటున్నారా, లేకపోతే కేవలం పబ్బం గడుపుకోవడానికి రాజ్యసభకు సంబంధించినటువంటి ఇదిలో అంటున్నారు? ఎందుకంటే విజయసాయిరెడ్డి యొక్క ప్రజెన్స్లో మోడీ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్క విజయసాయిరెడ్డి సంబంధించి కూడా ఏపీలో పావులు కలుపుతున్నాయి, ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏ రకంగా నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒక క్లియర్ కట్ డిస్కషన్ పాయింట్గా మారుతుంది. దీని గురించి మనకంతున్న సమాచారం ఏంటంటే, రాజ్యసభలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పాస్ చేయడం కోసం నరేంద్ర మోడీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని. అయితే మరి మోడీని నమ్మొచ్చా నమ్మొద్దా? మళ్ళీ 2027లో జమిలీ వస్తేప్పుడు మోడీ మళ్ళీ జగన్ సపోర్ట్ చేసి జత కడతారా, లేకపోతే గతంలో వచ్చి తిట్టినట్టు తిడతారా? తెర వెనక ఏమైనా సపోర్ట్ చేస్తారా? తెర వెనక కూడా హ్యాండ్ ఇస్తారు? ఏంటి? మోడీని నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు అంటే జగన్కి మీరు సలహా ఇవ్వండి. నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు అని కామెంట్ చేయండి, నమ్మొద్దు అంటే నమ్మొద్దు అని కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, జగన్కి సరైనటువంటి దిశానిర్దేశం ఇవ్వగలిగింది కేవలం ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే, బయట వాళ్ళు, పార్టీలో వాళ్ళు కాదు. ఈ విషయం గత ఎన్నికల్లో ప్రూవ్ అయింది. బయట వాళ్ళ మాట వినకుండా లోపల ఉన్న వాళ్ళ మాట వినబట్టే జగన్ ఈరోజు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాబట్టి క్లియర్ కట్గా రాసుకురండి కింద, నమ్మొచ్చు ఎందుకు నమ్మొచ్చు, నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. జగన్ స్వయంగా ఈ కామెంట్లు చదివారని నేను చేస్తాను, అది నా ప్రామిస్. కాబట్టి కరెక్ట్ కామెంట్ ఇచ్చే బాధ్యత మీదే.